వెల్కమ్ బ్యాక్ టు వైక్యూబ్ టీవీ. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడు ఒక గేమ్ షో కాదు, ఇప్పుడు ఒక ఎమోషనల్ జర్నీ అయిపోయింది. 100 రోజులు, 100 కథలు, 100 మంది కలలు. ఇప్పుడు మనం నిల్చున్నాం గ్రాండ్ ఫినాలే గేట్ దగ్గర. మరొక 3 రోజుల్లో ఒకరికి కప్, మిగతా వాళ్ళకి జ్ఞాపకాలు. కానీ ఈ సీజన్ లో కప్ ఎవరు కొడతారు అన్న దానికంటే నిజంగా అర్హత ఎవరికి ఉంది అన్నదే పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు ఒక పేరు మాత్రం ఎవరైనా చెప్పక తప్పదు, అది ఇమాన్యుయల్. ఒక్కసారి నిజంగా ఆలోచించండి, ఇమాన్యుయల్ లేకుండా బిగ్ బాస్ 9 ఎలా ఉండేది? టాస్కులు ఉండేవి, నామినేషన్స్ ఉండేవి, ఫైట్స్ కూడా ఉండేవి. కానీ నవ్వుండేదా? లైవ్ మూమెంట్స్ ఉండేవా? హౌస్ నిండా లైఫ్ ఉండేదా అంటే లేదనే చెప్పాలి. ఫస్ట్ డే నుండి ఫినాలే వరకు ఒక్కరోజు కూడా ఇమ్ము లేకుండా ఈ షో నడవలేదు. జబర్దస్త్ కమెడియన్ కదా, 2 జోక్స్ వేస్తాడు, నవ్విస్తాడు, అంతే కదా అని అనుకున్నారంతా. కానీ ఇమ్ము ఏం చేశాడు? టాస్కుల్లో హీరోలా ఆడాడు, కెప్టెన్సీలో పవర్ చూపించాడు, నామినేషన్స్ లో మాటలతో దద్దరించాడు. అసలు కొన్ని టాస్కుల్లో బాడీ లాంగ్వేజ్ చూసి వీడు కమెడియనా లేదా యాక్షన్ హీరోనా అని అనిపించింది. ఇమాన్యుయల్ గొప్పతనం ఏంటంటే నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, ఆలోచింపజేస్తాడు. ఒకరోజు హార్ట్ఫుల్ కామెడీ, మరొక రోజు తల్లి మాటల్లో కన్నీళ్లు, ఇంకొక రోజు టాస్కుల్లో రాక్షసుల్లా ఫైట్. ఈ 3 కలిపిన ఒకే ఒక ప్లేయర్ ఇమ్ము. ఇక్కడే ఒక చేదు నిజం చెప్పాలి, ఈ సీజన్లో అర్హత ఉన్న వాళ్ళకంటే హడావిడి చేసిన వాళ్ళకే ఎలివేషన్స్ ఎక్కువగా వచ్చాయి. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజం. అందుకే ఇమాన్యుయల్ కప్ కొడతాడా అంటే ఆడియన్స్ లో డౌట్స్ ఉన్నాయి. కానీ ఈ రోజు జర్నీ వీడియో చూసాక చాలా మందికి ఆ చిన్న ఆలోచన మాత్రం ఖచ్చితంగా వచ్చింది. టాప్ 5 జర్నీ వీడియోలంటే బిగ్ బాస్ ఇచ్చే లైఫ్ టైం రివార్డ్. అలాంటి వీడియోల్లో ముందుగా ఎవరిది అంటే ఇమాన్యుయల్. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది బిగ్ బాస్ ఇచ్చిన సైలెంట్ స్టేట్మెంట్. గార్డెన్ ఏరియాలో ఫుల్ గా సెటప్ చేశారు. గెలిచిన టాస్క్ మెమెంటోస్, ఫ్రెండ్స్ తో మెమరీస్, తల్లి వచ్చినప్పుడు తీసిన ఫొటోస్ అన్నీ చాలా అందంగా డెకరేట్ చేశారు. ఇవన్నీ చూసి ఇమ్ము గాల్లో తేలిపోయాడు. బిగ్ బాస్ అదిరిపోయింది, టికెట్ టు ఫినాలే, హిప్పో గేమ్ అంటూ చిన్న పిల్లాడిలా ఎంజాయ్ చేశాడు. అక్కడే తన తల్లి ఫోటో చూసి ఇమ్ము కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మా మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ అంటూ ఈ ఒక్క లైన్ యాక్టింగ్ కాదు, ప్యూర్ ఫీలింగ్. అప్పుడే బిగ్ బాస్ వాయిస్, ఇమాన్యుయల్ రథంపై నిల్చోండి. అక్కడి నుంచే బిగ్ బాస్ మాటలు గుండెల్లోకి దూరాయి. ప్రతి ఎమోషన్ అనుభవంలోకి వస్తేనే జీవితం నిండుగా మారుతుంది. ఈ మాటలు ఒక కంటెస్టెంట్ కి కాదు, ప్రతి మనిషికి. బాధ, ఓటమి, ఆశ, వాటి నుండి పారిపోవద్దు అంటూ చెప్పిన విధానం చాలా గట్టిగా తాకింది. మీ నవ్వే మీ ఆయుధం. బిగ్ బాస్ చెప్పిన ఈ లైన్స్ కి ఇమ్ము జర్నీకి ఒక సర్టిఫికేట్. నవ్వులైనా, నామినేషన్లైనా మాటలే మీ ఆయుధాలు, తెలివితేటలే మీ గేమ్ ప్లాన్. ఇది విన్నప్పుడు ఇమ్ము మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఇక జుట్టు విషయానికి వస్తే, జుట్టు గురించి ఎందుకు బాసు అంటూ నవ్వులు చిందించాడు ఇమాన్యుయల్. ఇదే అసలు ఎపిసోడ్ హైలైట్. జుట్టు లేదు కానీ మెదడుంది, గుండె ఉంది, క్యారెక్టర్ ఉంది. గొప్ప మనిషి కావాలంటే జుట్టు అక్కర్లేదు, ఆడంబరం అక్కర్లేదు, క్యారెక్టర్ ఉంటే చాలు. ఈ మాటలు చాలా మంది కళ్ళను తెరిపించాయి. 14 నిమిషాల జర్నీ వీడియో అంటే మాటలు కాదు, ఫన్, ఫైట్స్, ఫ్రెండ్షిప్, ఎమోషన్స్, టాస్క్ రేస్ అన్నీ కలిపి ఒక సినిమాలా కట్ చేశారు. తనుజాతో లవ్ సాంగ్ ఎడిట్ చేశారు, రీతు తనుజాతో ఫ్రెండ్షిప్, సంజనాతో మమ్మీ బాండ్. ఇవన్నీ చూసి ఇమ్ము మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. క్లైమాక్స్ లో ఇమ్ము టాస్క్ పెర్ఫార్మెన్స్. ఇక్కడే 2 దారులు ఉంటాయి, ఒకటి గెలవడం, రెండోది ఎలా గెలిచాం అన్నది. ఈ డైలాగ్ స్టేజ్ ను పేల్చేసింది. జర్నీ వీడియో అయిపోయాక ఇమ్ము మాట్లాడాడు, మమ్మీ నీ కొడుకు కమెడియన్ గా వచ్చాడు, హీరోగా బయటకొస్తాడు. ఇది డైలాగ్ కాదు, ఇది ఒక తల్లి కళ. తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. 100 రోజులు నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను ఈ కట్టే కాలేంత వరకు. ఇది విన్నాక ఒక్క విషయం మాత్రం క్లియర్, ఇప్పుడు గెలిచినా గెలవకపోయినా ఇమ్ము మాత్రం మనసుల్ని గెలిచాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, కప్ ఎవరు కొడతారు అనేది పక్కన పెడితే ఈ సీజన్ లో నిజమైన విన్నర్ ఎవరు? టాస్కుల్లో, ఎంటర్టైన్మెంట్ లో హ్యూమరస్ గా నిలిచిన వారు ఎవరు? మీ ఆన్సర్ ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఒక్కటి మాత్రం నిజం, ఇమాన్యుయల్ లేకపోతే బిగ్ బాస్ 9 అసలు కంప్లీట్ కాదు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.